సెప్టెంబర్ 17 తర్వాత చేసినటువంటి సాయుధ పోరాటం మాత్రం కేవలం వాళ్ళ స్వార్థమే అసలు వాళ్ళ స్వార్థం మొదటి నుంచి ఉంది. ఓకే, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము అని అంటే ఆ ప్రాంతాన్ని విముక్తి చేసి కమ్యూనిస్ట్ కంట్రీకి చేసుకుందాం అన్న స్వార్థం ఫ్రమ్ ది బిగినింగ్ ఉంది. ఇది కలకత్తాలో బయటపడింది, రాజమండ్రిలో బయటపడింది, ఆ ఆంధ్ర ప్రాంత కమ్యూనిస్టు నాయకుల దగ్గర బయటపడింది ఇదంతా కూడా. ఎందుకంటే మనం దీన్ని క్యాప్చర్ చేసుకోవాలి, మన కమ్యూనిస్ట్ కంట్రీ ఏర్పాటు చేసుకోవాలండి. దీనిలో భాగంగానే ఇక్కడ 1948 సెప్టెంబర్ 17 తర్వాత చేసిన పోరాటంలో భాగంగా రష్యాకు పోయారు, స్టాలిన్ కలిశారు. అక్కడ ఆయనతోటి మాకు సపోర్ట్ ఇవ్వమని అడిగాడు. ఆయన ఆశ్చర్యపోయింది, మేము మీకు సపోర్ట్ అయ్యేటువంటి మొత్తం భారతదేశంలో ఎక్కడో మధ్యలో ఉన్నదాన్ని నువ్వు సపరేట్ కంట్రీగా ఏ విధంగా చేసుకుంటావు, ఇది తప్పు, పిచ్చి ఆలోచన, ఇది మీరు కమ్యూనిస్టులో నోరు మూసుకొని పోయి విడ్రా కండి అన్నారు. ఆయన చెబితే కానీ వీళ్ళ బుర్రకెక్కలే, వచ్చి వీళ్ళు విడ్రా చేసుకోలే. ఇది జరిగిన వాస్తవం. వీళ్ళు చేసిన మీరు అన్నట్టుగా దాంట్లో ఇంకొక ప్రశ్న, నిజాము హిందూ ముస్లింలు కావాలని రెచ్చగొడుతున్నారు ఇప్పుడు రజాకార్ మూవీలో. నిజాము కాదు, రజీకి మాత్రమే, అంటే కాసిం రజవీ తప్పు చేసిండు, నిజాం చేయలేదు, ఆ రజాకార్లకు నిజాంకు సంబంధం లేదనేటువంటిది ఒక వితండ వాదన తీసుకొస్తున్నారు. నిజాం రాజు అండి, అవును, రాజుకు తెలియకుండా ఏది వీళ్ళు చేయరు. అవును, హిందువుల మీద హిందువులు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని అంటే ఎవడు ఎదురు తిరిగినా చంపేయమని చెప్పి నిజాం ఆర్డర్ ఇచ్చి పంపించాడు. అంతే. నిజాం ఒకవేళ నిజామే మంచోడైతే వీడు చేసే అరాచకాలని తెలుసుంటే రజ్వీని తీసి పక్కకు పడేయాల్సి, ఆ పని చేయలేదు. జరిగేది జరగాల్సిందే అంటే నిజాం మద్దతున్నట్టే లెక్క. నిజాం ఉర్దూ ప్రేమికుడు, ఇస్లాంను ప్రగాఢంగా నమ్మి విశ్వసించి ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేయమని, ప్రాణం తీసేయమని. మత మార్పిడి నువ్వు వ్యతిరేకం చెయ్యకున్నా మతాలు మార్పిడి చేయాలి. ఈ మత మార్పిడి జరగకపోతే వాడిని చంపేయండి. ఈ ఆర్డర్స్ నిజాం ఖచ్చితంగా ఇచ్చాడు.